రీసెంట్గా నా పేషెంట్ ఒక ఆయన వచ్చి, ఎందుకు డాక్టర్ మీరు మీ ట్రీట్మెంట్ని ఎందుకు వీడియోలు తీసి పోస్ట్ చేయట్లేరు, చాలా మంది వీడియోలు తీసి పోస్ట్ చేస్తారు కదా అని నన్ను అడిగింది. దాని రిలేటెడే ఈ వీడియో. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి ఒక్క ఫిజియోథెరపిస్ట్ నేను ఈ కండిషన్కి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నా, ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నా అని చూపిస్తారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఎప్పుడైనా ఏదైనా జనరల్ ఫిజిషియన్ కానీ లేకపోతే ఎనీ డాక్టర్ అండ్ ఎనీ సర్జన్ కానీ నేను పలానా కండిషన్కి పలానా టాబ్లెట్స్ ఇచ్చిన, పలానా సర్జరీస్ చేస్తున్నా, ఇగో నేను సర్జరీ ఇట్లా చేస్తున్నా అని ఎక్కడైనా చూపిస్తారా? చూపించారు. బికాస్ మెడికల్ ప్రాక్టీస్ అనేది ఒక ప్రైవేట్ థింగ్. మీకు తెలిసిన ట్రీట్మెంట్ మీరు ట్రీట్ చేయండి, బట్ దాన్ని పబ్లిక్గా డిస్క్లోజ్ చేయొద్దు. బికాస్ ఎవరైనా మీరు చేసిన ట్రీట్మెంట్ని చూసి ఓకే నేనే తప్పు చేస్తున్నామో, ఇది కరెక్ట్ ట్రీట్మెంట్ ఏమో అని అనుకొని వాళ్ళ మీద ప్రయోగించారు అనుకోండి, పేషెంట్స్ మీద. ఒకవేళ ఆ ట్రీట్మెంట్ ఏమన్నా బ్యాక్లాష్ అయింది అనుకోండి, పేషెంట్కి ప్రాబ్లం. అవునా? సో ఇట్లా ట్రీట్మెంట్ డిస్క్లోజ్ చేయడం వల్ల తప్పు ట్రీట్మెంట్ని కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ అనుకోండి చాలా మంది ప్రాక్టీస్ చేస్తే చాలా డేంజర్. అందుకనే మీ ప్రాక్టీస్ని, మీ ట్రీట్మెంట్ని బయట డిస్క్లోజ్ చేయకండి, ప్రైవేట్గా ఉంచండి.